హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఇక్కడ టైం వచ్చేసి మాకైతే నైట్ 10 అలా అవుతుంది. బట్ స్కై చూసినైతే అస్సలు అలా లేదు కదా! సో, సమ్మర్ వచ్చిందంటే మోస్ట్‌లీ అయితే ఇలానే ఉంటుందండి. అస్సలు చీకటైతే అవ్వదన్నట్టు. నైట్ 10:30 దాకా అయితే ఇలానే ఉంటుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:00కే సన్‌రైజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కెనడా డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఫైర్ వర్క్స్ అయితే అవుతున్నాయి. మా పాప అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఫైర్ వర్క్స్ చూద్దామనేసి. ఎవ్రీ ఇయర్ వచ్చి అయితే చూస్తూ ఉంటాము. అసలు డిఫరెంట్ కలర్స్ తోటి బ్యూటిఫుల్‌గా చాలా బాగుంటుందండి ఫైర్ వర్క్స్ అనేవి. అండ్ ఇక్కడ స్కై చూసారా, ఎవరో పెయింటింగ్ వేసినట్టుగా చాలా బాగుంది కదా! ఆ రోజు వ్యూ కూడా అసలు చాలా బాగుందండి. ఇట్లా అందరూ వచ్చి ఇక్కడ కూర్చొని ఫైర్ వర్క్స్ అనేవి అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నట్టు. పిల్లల్ని అందరినీ తీసుకొని వస్తారు డిఫరెంట్ కలర్స్ తోటి. అదొక బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అన్నట్టు ఇవన్నీ చూస్తున్నంతసేపు అయితే. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికైతే వస్తూ ఉంటాము. ఇట్లా చూసారా అసలు ఎంత నిండిపోయిందో బ్రిడ్జ్ మొత్తము. పిల్లలతో సహా అందరు ఇక్కడికి వచ్చి 11 మినిట్స్ అలా వేస్తారండి ఫైర్ వర్క్స్ అనేటివి. ప్రతి కెనడా డేకి ఇలా అన్ని క్రాకర్స్ అలా వేసేస్తూ ఉంటారన్నట్టు. చాలా బాగుంటుందండి, రియల్గా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.